అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు వివరాలు, వానాకాలం జొన్న సాగులో యాజమాన్యం, ఖరీఫ్ వంగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సీజన్ కంటే ముందుగానే పడుతున్న వర్షాలు రైతుల మోముల్లో హర్షాన్ని నింపుతున్నాయి. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. ఆహార పంటగానే కాక కోళ్లు, పశువుల దానాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. జొన్నలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావటం, మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ జొన్నను తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అయితే కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోకపోవటం, సాగులో శాస్త్రీయతను పాటించకపోవటం వంటి పలు కారణాల వల్ల ఆశించిన మేర దిగుబడులను పొందలేకపోతున్నారు. జొన్న సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ప్రారంభం నుంచి ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వర్షాధార పంటల్లో ప్రధానమైన పంటలు చిరుధాన్యాల పంటలు. అందున మనకు ఈ జొన్న అనే చిరుధాన్య పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ జొన్న పంటకు అనువైన నేలలు గనక మనం చూసినట్లయితే వానాకాలంలో అన్ని రకాల నేలల్లో కూడా మనము సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర చలక నేలలు ఇవన్నీ కూడా బాగా అనుకూలమైన నేలలుగా మనం చెప్పవచ్చు. కాకపోతే మురుగునీరు పారుదల లేని నేలలు మరియు చౌడు నేలలు కూడా ఈ జొన్నకు అనుకూలమైన నేలలు కావు. అలాగే రకాలు మనం చూసినట్లయితే జొన్నలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్లజొన్న మరియు పచ్చజొన్న రకాలు. తెల్లజొన్న రకాలలో మనకు బాగా ప్రాచుర్యం పొందిన CSP 41 అంటే తెలంగాణ జొన్న 1 అనే పేరుతోటి విడుదలైంది. ఇదైతే 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. గింజబూజు తెగను కూడా తట్టుకునే రకము. అలాగే మనకు పచ్చజొన్నలో PYPS2 అనే రకం ఉంది. పాలెం పచ్చజొన్న 1 పేరుతో విడుదలైంది. ఇది కూడా 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే చొప్పకు కూడా ఎక్కువగా పనికొచ్చే రకము. మనకు జూన్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు కూడా ఎత్తుకున్నప్పుడు మనకు అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే జూన్ 30 తర్వాత జొన్నను విత్తుకున్నట్లయితే మొవ్వచంపు ఈగ అనేది ఆశించడం జరుగుతుంది. మనము జొన్నకు విత్తే దూరం గనక చూసినట్లయితే సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో మనము విత్తుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మనము విత్తన మోతాదు గనక గమనించినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని మనము వేసుకోవాల్సి ఉంటుంది. విత్తే పద్ధతి గనక చూసినట్లయితే మనము సాళ్లలో విత్తుకోవటానికి ఈ ట్రాక్టర్ సాళ్లలో మనం విత్తుకోవచ్చు, లేదా సీడ్రిల్ సహాయంతో కూడా మనము విత్తుకునేందుకు అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం విత్తన శుద్ధి. మనకు జొన్నలో వివిధ పురుగులు మరియు తెగుళ్ళు రాకుండా ఉండడానికి 1 కిలో జొన్న విత్తనానికి
మనకు 3 గ్రాముల థయోమితాక్సామ్తో కానీ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వచంపు ఈగను నివారించుకోవచ్చు. అలాగే గింజబూజు తెగులను నివారించుకునేందుకు 3 గ్రాముల థైరామ్ని కానీ క్యాప్టాన్ని కానీ 1 కిలో జొన్నకి పట్టించి విత్తుకున్నట్లయితే దీన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే మనకు జొన్నలో కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపుగా మనము అట్రజిన్ అనే ఒక కలుపు నాశినిని ఒక 600 నుంచి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కలుపును నివారించుకోవచ్చు. అలాగే మొలిచిన కలుపును నివారించుకునేందుకు 20 రోజుల వరకు సమయంలో మనకు 2,4-D సోడియం సాల్ట్ అనే ఒక కలుపు మందును మనము ఎకరానికి 400 గ్రాముల నుంచి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని వెడల్పాకు కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకునేందుకు అవకాశం ఉంది. జొన్నలో గడ్డి జాతి కలుపును నివారించుకునేందుకు ప్రస్తుతానికి మనకు మార్కెట్లో మందులు అందుబాటులో లేవు. ఒక అంతర కృషి చేసినట్లయితే అన్ని రకాల కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే జొన్నకు మనకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ ఇవ్వవలసి ఉంటుంది. సో దీని కొరకు మనకు 17 కిలోల యూరియాను మరియు 50 కిలోల డిఏపిని తొలి దశలో అందించవలసి ఉంటుంది. యూరియాను 2 దఫాలుగా అంటే విత్తేటప్పుడు సగభాగము మరియు విత్తిన నెల రోజులకు అంటే మోకాలు ఎత్తు దశలో ఇంకొక సగము నత్రజనిని అందించవలసి ఉంటుంది. మొత్తం పొటాష్ మరియు భాస్వరాన్ని మనము విత్తేటప్పుడే మనం నేలలో కలిగి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే జొన్నను ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి మనము నీటిని పెద్దగా అందించము. కాకపోతే మనకు వర్షానికి మధ్య ఒక 15 రోజుల వ్యత్యాసం వచ్చినప్పుడు మనము పంట బెట్టకు గురైనప్పుడు 2% యూరియాని కానీ లేదా 1% 13,045 కానీ లేదా 3,19 కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బెట్ట యొక్క ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము మేలైన యాజమాన్యాన్ని జొన్నలో కనుక పాటించినట్లయితే మనకు ఎకరానికి తెల్లజొన్న అయితే 10 నుంచి 15 క్వింటాల్ వరకు కూడా మరియు పచ్చజొన్న అయితే 8 నుంచి 10 క్వింటాలకి తగ్గకుండా మనం దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు రైతుల జీవితాల్లో మమేకమైంది తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి సాగు. సాగులో ఎన్ని సమస్యలు వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాణిజ్య పంట ప్రత్తి సాగంటే మాత్రం రైతుకు ఎంతో మమకారం. అయితే తేలిక నేలల్లో దిగుబడి పెంచేందుకు ఇటీవల ప్రాచుర్యం పొందింది అధిక సాంద్ర విధానం. సాధారణ పద్ధతిలో ఎకరాకు వచ్చే 2 నుంచి 6 క్వింటాల దిగుబడికి బదులుగా అధిక సాంద్ర విధానంలో 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే అధిక సాంద్ర విధానంలో సాగు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన మెలకువలు పాటించాల్సి ఉంటుంది. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాధార పరిస్థితుల్లో అధిక పత్తి ఉత్పత్తి సాధించడానికి కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం నాగ్పూర్ వారు రూపొందించినటువంటి ఒక సాంకేతిక విజ్ఞానము హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటాము. అంటే ప్రతి మొక్కలను అధిక సాంద్రతలో పెంచడము. మామూలుగా అయితే మనము ఎర్ర నేలల్లో సాలుకు మధ్య 3 అడుగులు, సాల్లో మొక్కకు మధ్య 1 అడుగు అనేది మనం సిఫారసు చేసినటువంటి పద్ధతి. అయితే అధిక సాంద్రత పద్ధతిలో ఇది మొక్కల సంఖ్య రెట్టింపు అవుతుంది. అంటే చదరపు మీటరుకు 4 మొక్కలు ఉండాల్సిన పరిస్థితుల్లో అధిక సాంద్రత పద్ధతిలో అయితే 8 మొక్కల వరకు ఉంటుంది. నల్లరేగడి నెలల్లో అయితే మనం ఈ సాళ్ళ మధ్య దూరము 90 సెంటీమీటర్లు పెడుతూ సాల్లో మొక్కకు మధ్య దూరము దాదాపు అడుగు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ అధిక సాంద్రత పద్ధతి వలన ముఖ్యోద్దేశం ఏమంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఈ పత్తిని పండించినట్లయితే దాదాపు 30 రోజులు పంట ముందుగానే వస్తుంది. అంటే దాదాపు 150 రోజుల నుంచి వచ్చేటువంటి పంట 130-120 రోజుల్లోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్కల సంఖ్య పెంచడం మూలాన ఒక మొక్క నుంచి వచ్చేటువంటి దిగుబడి మనకు తగ్గినా అధిక మొక్కల వలన మనకు ఒక చదరపు మీటర్కు వచ్చేటువంటి ఉత్పత్తి పెరుగుతుంది. రెండవ అంశం ఏమంటే ముఖ్యంగా ఇక్కడ మొక్కల సంఖ్య పెరిగినప్పటికీ ఎరువుల యాజమాన్యం ఏమాత్రం పెరగడం లేదు. కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మొక్కల యొక్క
విస్తృతంగా శాఖలు ఉపశాఖలుగా ఏమీ రాదు. ఎందుకంటే మొక్కల యొక్క ఆకృతి కొంత కుచితత్వం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మార్కెట్లో దొరికేటువంటి అన్ని హైబ్రిడ్లను తీసుకొచ్చి ఈ పద్ధతిలో సాగు చేయకూడదు. ఏవైతే కొన్ని రకాలు ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ మాత్రమే రూపొందించినటువంటి రకాలు, అది భారత ప్రభుత్వం సిఫారసు చేసినటువంటి క్రిస్టల్ రకం కానీ లేకపోతే ఈ ఆద్య రకం కానీ ఇటువంటి రకాలు రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. ఈ అధిక సాంద్రత పద్ధతిలో మూడవ అంశం ఏమంటే పంట యొక్క ఎదుగుదలను మనం నియంత్రించాలి. ఈ పంట యొక్క ఎదుగుదలను 100 సెంటీమీటర్లకే నియంత్రించినట్లయితే మనం అధిక ఉత్పత్తి సాధించవచ్చు. ఈ నియంత్రణ చేయడానికి గ్రోత్ రెగ్యులేటర్స్ కొన్ని ఉపయోగించాలి. అందుకు గాను పంట దశ 40 రోజులప్పుడు మెపిక్వాట్ క్లోరైన్ అనేటువంటి గ్రోత్ రెగ్యులేటర్ను 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అయితే పిచికారీ చేసేటప్పుడు 2 ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేలలో తగినటువంటి తేమ శాతం ఉండాలి. తర్వాత 10 రోజుల వరకు కూడా వర్షం లేకుండేటట్లు ఉండాలి. అదేవిధంగా ఒకవేళ వర్షాలు పడినట్లయితే ఆ తర్వాత మొక్క చివరి భాగం ఉన్నటువంటి 5 కనుపుల సగటు కొలత 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రెండవ పిచికారీ ఈ మెపిక్వాట్లతో చేయాల్సి వస్తుంది. ఒకవేళ 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే చేయవలసిన అవసరం లేదు. ఈ అధిక సాంద్రత పద్ధతి ఉపయోగించడం వలన పంట త్వరితగతంగా వచ్చే వలన తర్వాత దశలో ఆశించేటువంటి పురుగుల నుంచి కూడా ఉపశమనం పొంది అధిక నికరాదాయం పొందవచ్చు. అదేవిధంగా దీనిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది మొక్కల సంఖ్య పెంచడము, దానికి నీటి ఆవశ్యకత పెరుగుతుంది. కాబట్టి పంట విత్తే ముందే మనము ఈ లోదుక్కులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. వేసవి దుక్కులు చేసుకున్నా కూడా ఈ లోదుక్కులు అనేవి ఏమంటే నేలలో 30 సెంటీమీటర్ల లోతు వరకు కూడా ఈ చిజల్ ప్లవ్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి లోదుక్కులు చేసుకున్నట్లయితే వర్షపు నీరు బాగా లోపలి పొరల వరకు ఇంకి పంట దశలో ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా కొంతవరకు వాటి నష్టాన్ని నివారించవచ్చు. కూరగాయల్లో రారాజైన వంగ 3 కాలాల్లోనూ 365 రోజులు పొలాల్లో వివిధ దశల్లో కనిపిస్తుంటుంది. ఖరీఫ్లో వంగ పంటను జూన్, జూలై మాసాల్లో నాటుకుంటూ ఉంటారు రైతులు. 8 నుంచి 9 నెలల పంట కాలంతో ఎక్కువ రోజులు కాపునిచ్చే వంగలో అనేక రకాలు ఉన్నప్పటికీ స్థానిక అభిరుచులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తుంటారు. అయితే వీటిలో నాటు దశ నుండి కోత దశ వరకు కొమ్మ, కాయతొలుచు పురుగు ఆశించి విపరీత నష్టం చేస్తుంది. వంగ సాగును శాస్త్రీయ పద్ధతిలో చేపడుతూ సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలను భాగం చేస్తే కాయతొలుచు పురుగును నివారించుకొని వంగ పంట నుండి ఎకరాకు 25 టన్నుల అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఖరీఫ్ వంగ సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ఎంచుకోవాల్సిన రకాలను, సాగులో పాటించాల్సిన మెలకువలను ఈరోజు అన్నదాతలు చూద్దాం. వంగను వర్షాకాలంలో సాగు చేసుకునేటప్పుడు జూన్, జూలై మాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వంగ సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు సాగుకు పనికిరావు. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉన్న నేలలు వంగ సాగుకు మరింత అనుకూలంగా ఉంటాయి. వంగలో ప్రాంతాలను బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు, రాయలసీమకు దేశవాళీ పచ్చ రకాలు, దేశవాళీ చారల రకాలు, తెలంగాణ ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవే కాక అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లను కూడా రైతులు ఎంపిక చేసుకుని సాగు చేయవచ్చు. అవి ఊదారంగు గుండ్రటి రకాలైన అర్క నవనీత్, పూసా హైబ్రిడ్ 6, ఊదారంగు పొడవు రకమైన పూసా హైబ్రిడ్ 5, పచ్చటి పొడవు రకాలైన గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత,
పచ్చటి గుండ్రటి రకాలైన గ్రీన్ మోతీ, ఊదారంగు చారల రకాలు కల్పతరు, విజయ్ రకాలు అధిక దిగుబడినిచ్చే సంకర జాతి వంగడాలు. రైతులు తమ ప్రాంత పరిస్థితులు, అక్కడి ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రకాలను ఎంపిక చేసుకోవాలి. వంగలో సాగుకు సూటి రకాలను ఎంచుకుంటే ఎకరాకు 260 గ్రాముల విత్తనం, అదే హైబ్రిడ్ రకాలను ఎంచుకుంటే ఎకరాకు 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా మ్యాంకోజెబ్తో పాటు 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి. 10 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమళ్లలో విత్తనం చల్లుకోవాలి. ఇటీవలి కాలంలో రైతులు వారి వారి లభ్యతను బట్టి ప్రోట్రేలలో నారును పెంచుకుంటున్నారు. అలా పెంచిన నారు ఆరోగ్యంగా ఉండడమే కాదు, నారు కుళ్ళు సమస్య కూడా రాకుండా ఉంటుంది. విత్తిన 30 నుంచి 35 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని 4-5 సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. వానాకాలంలో నాటుకునేటప్పుడు బోదెలు, సాళ్ల విధానంలో నాటుకోవడం అత్యంత ఉత్తమం. పొడవుగా నిటారుగా పెరిగే రకాలకైతే ఎటు చూసినా 60 సెంటీమీటర్లు, గుబురుగా పెరిగే రకాలకు వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి. నారు నాటే ముందు కాని, నారు నాటిన వెంటనే కాని తప్పనిసరిగా నీరు పెట్టాలి. వంగ సాగులో పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎకరాకు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి వంగడాలకు ఈ ఎరువుల మోతాదు కంటే 50% అధికంగా వేయాల్సుంటుంది. కలుపు నివారణకు నాటిన 24 నుంచి 48 గంటల్లోపు అలాక్లోర్ ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. నాటిన 25-30 రోజుల్లో గొప్పు తవ్వి కాని, గుంటకతో కాని అంతర కృషి చేసి కలుపును నివారించాలి. పంట పూత సమయంలో నీటి ఎద్దడికి గురైతే పూత రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి పూత సమయంలో నీటిని తప్పనిసరిగా అందించాలి. వంగ పంటకు ప్రధాన సమస్య కొమ్మ, కాయ తొలుచు పురుగు. నాటిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు ఆశించి మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. మొవ్వును ఆశించినప్పుడు మొక్కలు తలలు వాల్చేస్తాయి. దీన్నే తలనత్త అంటాం. కాపు దశలో కాయలకు రంధ్రాలు ఏర్పడి వంకరలు తిరిగి పాడైపోతాయి. ఒకసారి కాయల్లోనికి ప్రవేశించిన పురుగును ఏ మందులతోనూ నివారించలేం. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలతో పురుగును అదుపులో ఉంచాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 200 కిలోల వేపపిండిని వేసుకుంటే చీడపురుగులు అదుపులో ఉంటాయి. వంగ నాటిన తొలి దశల్లోనే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. కాయతొలుచు పురుగుకు సంబంధించిన ల్యూర్ను ఈ బుట్టలో అమర్చితే వాసనకు మగ రెక్కల పురుగులు ఆకర్షించబడి బుట్టల్లో పడి చనిపోతాయి. పురుగు తొలి దశల్ని, గుడ్లను నివారించటానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కొద్దిగా సబ్బుపొడి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేప కషాయం పిచికారీ చెయ్యాలి. పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తుంచి గుంతలో పూడ్చిపెట్టటం లేదా కాల్చివేయటం చెయ్యాలి. తరువాత తక్కువ విషపూరితమైన మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వేప మందులతో కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీకి ముందుగా తయారైన కాయలను కోసుకోవాలి. సేంద్రియ విధానంలో పంచగవ్య, వెల్లుల్లి కషాయం, సీతాఫలం ఆకు కషాయం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రాలను ఉపయోగించి కాయతొలుచు పురుగును అదుపులో ఉంచవచ్చు. వర్షాకాలపు వంగకు మరో ప్రధాన సమస్య ఎండు తెగులు. ఈ తెగులు అధికంగా ఆశించే పొలాల్లో ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడెర్మా విరిడిని కలిపి నీళ్లు చల్లుతూ వారం రోజుల పాటు నీడలో గోనె సంచులు కప్పి ఉంచాలి. వారం రోజుల తర్వాత శిలీంధ్రం వృద్ధి చెందిన ఈ ఎరువును పొలంలో వేసుకుంటే
నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, మాగుడు తెగుళ్లను సమగ్రంగా అరికట్టిన వాళ్లమవుతాం. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని చేపట్టడం ద్వారా వంగ నుంచి ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో అతి ప్రధానమైన కనిగిరి రిజర్వాయర్ ఆధునికీకరణకు నోచుకోక ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మట్టి కట్టలు కోతకు గురై గేట్లు బలహీనపడి జలాశయమంతా కంప చెట్లతో నిండిపోయిందంటూ రైతులు వాపోతున్నారు. జలాశయంలో గ్రావెల్ తవ్వకాలతో లారీలు తిరిగి కట్టలు దెబ్బతిన్నాయని, దీంతో సాగునీరు ఆయకట్టు చివరి వరకు చేరని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. కనిగిరి రిజర్వాయర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఇచ్చిన 11 నెలల ఈ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. డ్యామ్ చుట్టూ ఆనకట్ట, కనిగిరి రిజర్వాయర్ చుట్టూ ఆనకట్ట అంతా కంపకర్రలు పచ్చి కంప, బొంబాయి కలుతులు కానీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఏ క్షణాన్ని ఊడిపోతాయని కూడా మనకు తెలియదు. దానికి సంబంధించిన నీళ్లు వదిలిన తర్వాత సదరన్ ఛానల్ కాలవ నీట్గా రిపేర్ కోరు కాలవ, సదరన్ ఛానల్లో కోరు కాలవ కలిసి 4 బ్రిడ్జిలు కూలిపోయి ఉన్నాయి. ఇసుక తోలుకొని తూలు పెట్టి పూర్తి చేసి ఉన్నారు. దానివల్ల ఈ మొన్న సంవత్సరం కూడా రైతులకి చాలా మురుగు ఏర్పడి పంట చేతికి రాలా. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, కాంట్రాక్టర్ ముందుకు బిల్లులు కావడం లేదా, కాంట్రాక్టర్ ఎక్కి రావడం లేదు, మమ్మల్ని ఏం చేయమంటావు అని అన్నారు వాళ్ళు. ఎక్కడ కూడా నీళ్లు వదులుతుంటారే కానీ అసలు విషయం ఏంటంటే, సోమసల నీళ్లు వదులుతుంటారు, సముద్రానికి పోతున్నాయి కానీ ఈ కాలువలు తవ్వక రొయ్యల గుంటల్లో నీళ్ళు మేము బారించుకుంటున్నాం. అసలైన కాలువలో గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు తవ్వలా, ఇప్పటికైనా తవ్వుతారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ పొలాలకి నీళ్లు వచ్చే విధానం లేదు. మా ఊరికి అసలు రోడ్డు మీద కోవూరు కాలువ అనేది డ్యామేజ్ అయిపోయింది. దాని గురించి ఎవరూ పట్టించుకోవటంలా. మెయిన్ ఏంటంటే మాకు రహదారి లేదు, బూడిపోయి ఉంది. ఒక సైడ్ బూడిపోయి ఉంది, ఒక సైడ్ ఉంది. ఆ ఒక సైడ్ కూడా ఎప్పుడు పోద్ది అనేది అర్థం కావటం. కాలువ పూడికిలు కూడా లేదు సార్. ఏదో చేస్తున్నాము. జిల్లాలో సోమశీల, కండలేరు జలాశయాల తర్వాత అతిపెద్ద జలాశయం కనిగిరి రిజర్వాయర్. ఈ జలాశయం పరిధిలో అధికారికంగా 2.50 లక్షల ఎకరాలు, అనధికారికంగా మరో 50,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఎంతో ప్రధానమైన ఈ రిజర్వాయర్ను నిధుల లేమితో పూర్తి నిర్లక్ష్యం చేశారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనిగిరి రిజర్వాయర్ గురించి ఏం పట్టించుకుంది లేదు. రైతులు దానికేందా చాలా పొలం ఉంది, దాంట్లో ఏంటంటే పూడికి విపరీతంగా ఉంది. ఏదైనా గ్రావులు ఏంటంటే ఈ పక్క ఆ పక్క షో చేసేసి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. గింటిడి మట్టుకు పూడికి తీసింది లేదు. కట్ట కూడా అధ్వానంగా ఉంది. దూరు పక్క ఆ పక్క అంతా వచ్చేసి బాగా ఆక్రమించుకునేసి వరులు నాటేసుకుంటున్నారు అన్నమాట. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు మామూలుగా ఫ్లడ్ బాగా వస్తుంది. వాటిని గురించి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. పోయినసారి ఆడ తెగిపోతే ఈ ఊరంతా కనీసం 6 అడుగులు 7 అడుగులు నీళ్లు వచ్చేసినాయి. రిజర్వాయర్ పరిస్థితి ఈ రోజుల్లో స్థానిక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క గంటి మట్టి తీసిన వాళ్ళు లేరు, ఆ కట్టెను వైనం చేసిన లేరు. పూర్తిగా తుఫాను వచ్చి బాగా దెబ్బతినిపోయాయి. అదేవిధంగా ఇక్కడ కాగులపాడు, పెనుబల్లి, జొన్నవాడ మొత్తం మునకెత్తిపోయింది. ఆ పుల్లిగట్ట మెనగట్ట కాడ నుంచి మొత్తం జొన్నవాడ దావరముడు దాకా ఎక్కడా ఒక్క గంటి మట్టేసిన మహానీయులు లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా మాటలు చెప్పేవాళ్ళే కానీ పనిచేసేవాళ్ళు మాకు ఒక్కరు కూడా కనపడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదన్నా రిజర్వాయర్ కట్టను కూడా బాగు చేస్తారని మేము దయచేసి కోరు. మట్టి అంతా ఎత్తేసారు, అమ్ముకున్నారు. దానికి గెంటి మట్టి వేసిన లేదు. పొలుగట్ట మీద కానీ కరకట్టలకు కానీ వేసిన వాళ్ళు లేరు. మొన్న కూడా చెట్లు పెరిగిపోండి, అలిగి కాకుండా విపరీతంగా ఉన్నాయి. ఏరు వస్తే తెగిపోయింది. తాత్కాలిక మట్టి దోలేరే కానీ గ్రావులు దోలేరే కానీ ఆడ వేసిన వాళ్ళు ఎవరు లేరు. వరదల సమయంలో దెబ్బతిన్న కట్టల నుంచి నీరు వచ్చి గ్రామాలను సైతం ముంచేస్తోందని స్థానికులు సైతం వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి పూడికలు తీయించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.